ప్రైజ్ ద లార్డ్. తెలుగు బైబిల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఇప్పటి వరకు మన ఛానల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులు ఎలా బ్రతికారు, వారు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలంలో ఏ రకంగా బ్రతికారు, ఆయన చనిపోయిన తర్వాత ఎలా మరణించారు, ఇలా ప్రతి విషయాన్ని కూడా ఒక్కొక్క శిష్యుని జీవిత చరిత్రను గురించి మీతో చెప్పడం అయితే జరిగింది. అందులోనే భాగంగా ఈరోజు ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభువారి మరొక శిష్యుడైన సుంకరైన మత్తయి జీవితంను గూర్చి ఈరోజు వీడియోలో మీతో మాట్లాడాలి అనేది నేను ఆశపడుతున్నాను. ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యుల జీవితంను గూర్చి, వారి గురించి ఎక్కడెక్కడ వ్రాయబడి ఉంది, రిఫరెన్స్లు ఎక్కడ ఉన్నాయి, ఇలాంటి విషయాలు మాకు తెలియదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ వీడియోలన్నీ మిస్ కాకుండా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు మన యొక్క టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ రోజు మన యొక్క టాపిక్ ఏంటంటే సుంకరి అయిన మత్తయి. అసలు ఈ సుంకరి అయిన మత్తయి ఎవరు, అతని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యునిగా ఇతడు ఎలా చేర్చబడ్డాడు, ఇలాంటి విషయాలన్నీ మనమైతే మాట్లాడుకుందామండి. ముందుగా ఇతడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఒక్కడా కాదా అనే విషయాన్ని మనం క్లారిఫై చేసుకుందాం. బైబిల్ గ్రంథాన్ని ఒప్పించేసి మత్తయి సువార్త 10వ అధ్యాయము 2-3 వచనాలు చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యుల యొక్క పేర్ల లిస్ట్ ఉంటుందండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యుల పేర్లు ఉంటాయి. సో మనకి మెయిన్ 12 మంది శిష్యులలో ఇతని పేరు ఉందో లేదో కావాలి కాబట్టి ఒక రిఫరెన్స్ని మీకు చూపిస్తున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 3వ వచనం, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి అనే మాట ఉంటుంది. ఏమని ఉందండి ఇక్కడ? సుంకరి అయిన మత్తయి. ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటి? సుంకరి అయిన మత్తయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులలో సుంకరి అయిన మత్తయి కూడా ఉన్నాడు కదండి, ఉన్నాడు. అయితే ఇతని జీవిత విశేషాలు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మొదటిగా సుంకరి అయిన మత్తయి, ఇతని పేరుని గురించి మాట్లాడుకుంటే సుంకరి అనేది చాలా మంది కూడా అతని యొక్క ఇంటి పేరు అని అనుకుంటారు. అంటే నార్మల్గా మన పేరుకు ముందు ఏదైనా పేరు యాడ్ చేసుకుంటే బహుశా అది ఇంటి పేరు అని, లేకపోతే ఒకవేళ సీఎం కానీ లేకపోతే పిఎం కానీ ఇలా ఏదైనా ఒక ఉద్యోగానికి సంబంధించిన పేర్లను మనం చేర్చుకుంటాం. దాన్ని బట్టి చూస్తే మత్తయి పక్కన ఉన్నటువంటి సుంకరి అనేది చాలా మంది ఇంటి పేరేమో అనుకుంటారు. బైబిల్ గురించి కొంత కూడా అవగాహన లేని వాళ్ళు, కానీ ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే సుంకరి అనేది ఇంటి పేరు కాదు, అదొక వృత్తి అనే విషయం అర్థమవుతుంది. నిజంగా సుంకరి అనేది ఒక పేరు కాదండి, ఇంటి పేరు కాదు, వృత్తి. అతని పేరు మత్తయి అయితే అతను చేసేటటువంటి వృత్తి సుంకరి. ఆనాటి కాలంలో సుంకం వసూలు చేసేవారు, పన్ను వసూలు చేసేవారు అంటారు కదా, ట్యాక్స్ కలెక్టర్ అని. అలాంటి వృత్తిని చేసే వ్యక్తి ఎవరు అంటే ఈ మత్తయి గారు. ఈనాటి కాలంలో మనకు ప్రతిదానికి కూడా ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈనాటి కాలంలో టెక్నాలజీ పెరిగిపోయి ప్రతిదానికి కూడా షాప్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా దాంట్లోనే ఎంత కట్ అయిపోద్ది, దీనికి ఎంత కట్ అయిపోద్ది అని, షాంపూ దగ్గర నుంచి మనం కొనుక్కునే గోల్డ్, ఇలాంటి ఎక్స్పెన్సివ్ వాల్యూ చేసేటటువంటి వస్తువుల వరకు కూడా ప్రతిదానికి ట్యాక్స్ అనేది ఉంటుంది. అది ఈనాటి కాలంలో స్టార్ట్ అయింది కాదండి. ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్న కాలంలో సుమారు 2000 సంవత్సరాలకు ముందు నుంచే పన్ను వసూలు చేసే ఆ యొక్క విధానం అనేది ఉంది. అయితే ఈనాటి కాలంలో ప్రతిదీ షాపుల దగ్గరికి వెళ్ళి మనం చెల్లిస్తే, ఆనాటి కాలంలో ఏంటంటే ఒక వ్యక్తిని ఇలా సుంకం వసూలు చేయడానికి నియమించేవారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అనేది రాష్ట్రాలుగా విభజించబడి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సీఎం ఉంటే, ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో వారు ఉండే ఆ యొక్క దేశాన్ని పరిపాలించేది ఎవరు అంటే రోమా సామ్రాజ్యం. యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్న కాలంలో రోమా సామ్రాజ్యంలో వీరందరూ కూడా బ్రతికేవారు. ఆ రోమా సామ్రాజ్యానికి యూదులు బానిసలుగా ఉంటే, ఆ యూదులలో ఒకడుగా ఉన్నటువంటి మత్తయి వారందరికీ కూడా సుంకం వసూలు చేసుకునేవాడు, పన్ను వసూలు చేసుకునేవాడంట వారందరి దగ్గర నుండి. అయితే ఇతన్ని చాలా నీచంగా, ఇతడు మంచివాడు కాదు, సుంకం వసూలు చేసే వృత్తి, అన్యాయంగా అక్రమంగా డబ్బును దోచుకునే వృత్తి కాబట్టి యూదులలోనే ఇతడు చాలా తక్కువవాడు అన్నట్టుగా ఇతని చేదరించి, ఇతడు మంచివాడు కాదు, పాపి అన్నట్టు ఇతనికి ఒక ముద్ర వేసేసి యూదుల్లోనే ఇతన్ని ఇష్టం లేని వాడిగా చూసేవారు. అంటే నార్మల్గా ఇతడు ఉన్న వృత్తిని బట్టి ఇతడు ధనవంతుడే. ఇతడు ఉన్నటువంటి ఆ సుంకం వసూలు చేసే, ఆ పన్ను వసూలు చేసే ఆ యొక్క ఉద్యోగాన్ని బట్టి ఇతడు ధనవంతుడే. కానీ ప్రజల దృష్టికి ఇతడు మాత్రం అన్యాయంగా చేసే, అన్యాయంగా డబ్బు సంపాదించే వ్యక్తి, అక్రమంగా డబ్బు సంపాదించే వ్యక్తి అని ఒక ముద్ర పడిపోయింది. ఎవరికి? మత్తయి గారికి. మీరు అనుకోవచ్చు, పన్ను కట్టడం అనేది యేసుక్రీస్తు ప్రభువారు పన్ను కట్టారా,
లేకపోతే పన్ను కట్టమనే చెప్పారు కానీ ఆయన ఎప్పుడన్నా కట్టారా? ఇలాంటి ప్రశ్నలు మీలో చాలా లేవనెత్తుతాయి. యేసుక్రీస్తు ప్రభువారు పన్ను మీరు చెల్లించాలి అని కొన్ని సందర్భాల్లో అన్నప్పటికీ స్వయంగా ఆయనే పన్ను చెల్లించినట్లుగా కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఉదాహరణగా చూస్తే ఇదే మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో, వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని అడుగగా చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, అంటే ఇక్కడ ఏంటంటే అరషెకెలు వారు పన్ను వసూలు చేయడానికి వచ్చినప్పుడు పేతురు గారు, యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళందరూ ఉంటారు. పేతురు గారి దగ్గరకు వచ్చి మీ బోధకుడు ఉన్నాడు కదా అన్నీ చెప్తారు, కానీ ఇతడు పన్ను కట్టడా, మాకు ఇతడు ట్యాక్స్ పే చేయడా అని అడుగుతారు. ఈ విషయం పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఎలా అడుగుతున్నారు అని చెప్పక ముందే ఆ విషయాన్ని గ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారు అంటే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనమండి, ఆయనను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడ్ల 1 షెకెలు దొరుకును, దాన్ని తీసుకుని నా కొరకును నీ కొరకును వానికిమ్మని అతనితో చెప్పాను. నువ్వు వెళ్ళు, సముద్రం దగ్గరికి వెళ్ళి గాలం వేయి, చేపలు పడతాయి కదా, మొదటిగా ఏ చేప అయితే పడుతుందో ఆ చేపను నోరు ఓపెన్ చేస్తే ఆ నోటిలో 1 షెకెలు ఉంటుంది. ఆ షెకెల్ని తీసుకొచ్చి నీకు 1/2 షెకెలు నాకు 1/2 షెకెలు పన్ను చెల్లింపు అని యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారితో చెప్తారు. అంటే ఏదైనా ఒక విషయం మీరు చెయ్యండి అని యేసుక్రీస్తు ప్రభువారు ఎదుటి వ్యక్తులకి ఎలా అయితే చెప్పారో ఎట్ ద సేమ్ టైం అదే పనిని ఆయన కూడా చేసినట్లుగా కొన్ని సందర్భాల్లో మనకు కనబడుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పారో అది చేశారు అనే విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. అలా పన్ను వసూలు చేసుకునేవాడుగా ఈ మత్తయ్య గారు ఉన్నారు. అయితే మత్తయ్య గారికి మరొక పేరు కూడా ఉంది. చాలా మంది మత్తయ్య గారికి ఒక పేరే ఉందనుకుంటారు. పేతురు గారికి కూడా 2-3 పేర్లు ఉంటాయి. ఒక పేరు ఏంటంటే కేఫా అని, ఇంకొక పేరు ఏంటంటే సీమోను పేతురు, అంటే సీమోను పేతురు అన్న ఒక్కలే అని. ఇలా ఒక్కొక్కరికి 2-3 పేర్లు ఉన్నట్లుగా, ఒకటి హిబ్రూ పేరు, ఒకటి గ్రీకు పేరు, ఇలా ఆనాటి కాలంలో యూదులకు ఇలా 2 పేర్లు ఉన్నట్లుగా కొన్ని చోట్ల మనకు కనబడుతుంది. అలాగే ఈ మత్తయ్య గారికి కూడా మత్తయ్య అనే పేరు కాకుండా ఇంకొక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే లేవి. వచనం ఎక్కడ ఉంటుందంటే మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం, ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టనొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను అనే మాట అక్కడ ఉంటుంది. ఇక్కడ సుంకపు మెట్ట దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే లేవి అంట. ఇప్పుడు చాలా మందికి కూడా ఒక ప్రశ్న ఏంటంటే, ఇక్కడ లేవి అనే ఉంది, మత్తయి అని లేదు. మత్తయి లేవి ఒక్కరే ఎందుకు అవుతారు అని చాలా మందికి ప్రశ్నలు వస్తాయి. బైబిల్ చదివేవారు 100 మంది ఉంటే అందులో 99 మందికి ప్రశ్నలే వస్తాయి. కారణం ఏంటంటే బైబిల్లో కొంత ఇచ్చట కొంత అచ్చట వ్రాయబడి ఉంటుంది. టోటల్గా బైబిల్ అంతా చదివితేనే తప్ప మనకు ఏది ఎక్కడ ఉంది అనే అవగాహన ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ బైబిల్ చదివితేనే మనకు అర్థం కాదండి. బైబిల్ని కొంచెం వివరంగా చెప్పేటటువంటి దైవజనులు వీళ్ళందరూ చాలా ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి వాక్యాలను బేస్ చేసుకుని మనం చదివితే ఈ వాక్యానికి మరొక ఉదాహరణ ఎక్కడుంది, ఇది అది అనడానికి రెఫరెన్స్లు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా కొంతమంది చెప్తారు. సో అలాంటివన్నీ కూడా మనం దగ్గర పెట్టుకుని బైబిల్ చదివితే మనకు బైబిల్ అనేది క్లారిటీగా అర్థమవుతుందండి. ఇక్కడ మనకు లేవి అనే మాట ఉంటుంది కానీ మత్తయి అని ఉండదు. సో మత్తయి అని ఎక్కడ ఉంది అంటే బైబిల్ అనేది చదవాలి, అలా చదివితేనే మీకు అర్థమవుతుంది. సో మత్తయి అని ఎక్కడ ఉందంటే మార్కు సువార్తలో లేవి అని ప్రస్తావిస్తే మత్తయి సువార్తలోకి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం చదివితే, యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టనొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించనని మాట ఉంటుంది. ఇక్కడ సుంకపు మెట్టునొద్ద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరండి? మత్తయ్య. మత్తయి సువార్తలో మత్తయి అని ప్రస్తావించబడితే మార్కు సువార్తలో లేవి అని ప్రస్తావించబడింది, కానీ సందర్భం ఒకటే. సో ఇక్కడ ఉన్నటువంటి మత్తయ్య, అక్కడ ఉన్నటువంటి లేవి ఇద్దరు ఒక్కరే అనే విషయం మీకు క్లారిటీగా వచ్చింది కదండి. అంటే మత్తయ్య అన్న లేవి అన్న ఒకటే. మత్తయ్యకు ఉన్నటువంటి మరొక పేరు లేవి. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైన మత్తయి పేరు కొన్ని చోట్ల లేవి అనే పేరుగా ప్రస్తావించబడింది. ఇంకా ఈ మత్తయ్య గారికి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా, వివాహం అయిందా, పిల్లలు ఎవరైనా పుట్టారా, ఈ విషయాల్లోకి వెళ్తే ఈ మత్తయ్య గారికి వివాహం అయినట్లు కానీ లేకపోతే పిల్లలు ఉన్నట్లు కానీ బైబిల్లో లేదు, కానీ ఇతని తండ్రి పేరు కూడా బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. అది ఎక్కడంటే అదే లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలోనే. మనం ఇందాక చదివాం కదండి. అక్కడ
అల్ఫై కుమారుడగు లేవీని చూచి. తన యొక్క తండ్రి పేరు ఉంది ఏమనంటే అల్ఫై కుమారుడని. ఇక్కడ క్లారిటీగా రాస్తుంది ఏంటంటే మత్తయ్య గారి యొక్క తండ్రి పేరు అల్ఫై అని. ఇప్పుడు కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులలో చిన్న యాకోబు అంటారు కదా, అల్ఫై కుమారుడైన యాకోబు అతడు, అలాగే ఈ మత్తయి ఇద్దరు సహోదరులు అని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. అలా అనడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యులలో మొదటి 4 శిష్యులు కూడా సహోదరులు, ఒకరికొకరు సహోదరులు అవుతారు. అంటే జెబెదయి కుమారుడైన యాకోబు, యోహాను, సీమోను, అంద్రేయ ఇలా ఇద్దరు సహోదరులుగా ఉన్న వారిని యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసుకున్నారు. అదొక ఉదాహరణ. అయితే ఇక్కడ అల్ఫై కుమారుడైన మత్తయి, అల్ఫై కుమారుడైన యాకోబు ఇద్దరి యొక్క తండ్రి పేర్లు ఏంటండి? అల్ఫై. సో దాన్ని బట్టి మత్తయి యొక్క తండ్రి పేరు అల్ఫై అని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. కానీ బైబిల్ గ్రంథంలో లేనిది మనం ఊహించి చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. బైబిల్ గ్రంథంలో వీళ్ళిద్దరు అన్నదమ్ములు అని ఎక్కడ ప్రస్తావించబడలేదు కాబట్టి వీరిద్దరిని మనం సెపరేట్గానే చూద్దాం. కానీ బైబిల్ పండితుల ఆధారంగా వారు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే వీరిద్దరు కూడా అన్నదమ్ములు. ఎందుకంటే వీరిద్దరికి తండ్రి అల్ఫై కాబట్టి, పైగా వీరిద్దరి పేర్లు కూడా పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి వీరిద్దరు సహోదరులు అంటారు. బైబిల్ గ్రంథంలో లేని దాని గురించి ఆలోచించి తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదండి. చరిత్ర పుస్తకాల్లో ఉన్నది కేవలం మనం చెప్పుకోవడానికి మాత్రమే, కానీ కేవలం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది మాత్రమే మనకు అవసరమైనది. సో అందుకని బైబిల్ గ్రంథంలో ఏదైతే లెక్కించబడిందో దాని ద్వారానే మనము ముందుకు వెళ్దాం. ఇక్కడ సహోదరులు అని లేదు కాబట్టి ఇద్దరిని సపరేట్గానే మనం తీసుకుందాము. ఇంకా మత్తయ్య గారు పుట్టి పెరిగినటువంటి ఊరు ఏంటి అనే విషయంలోకి వెళ్తే కపెర్నహూము. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే పెరిగారో, ఎక్కడైతే ఆయన పరిచర్య చేశారో, ఎక్కడైతే ఉన్నారో అదే ప్రాంతంలో ఈ మత్తయ్య గారు కూడా పుట్టారు. ఈ వచనం ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము మొదటి వచనం మనం చదివినట్లయితే, తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా అనే మాట ఉంటుంది. ఇక్కడ తన పట్టణము అనేది ఏంటంటే కపెర్నహూము. తన పట్టణంలోకి యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశించారు. అదే పట్టణంలో ఈ మత్తయ్య గారు కూడా నివసించారు. అలా అనడానికి ఏంటి కారణం అంటే అదే 9వ అధ్యాయము 9వ వచనం చూస్తే, యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టనొద్ద కూర్చుండి ఉన్న మత్తయ్య అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించుననే మాట ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉండే ప్రాంతంలోనే ఆయన ఆ పట్టణంలో నుంచి అటు వెళ్తూ ఉండగా సుంకపు మెట్టనొద్ద ఎవరు కూర్చున్నారంటే మత్తయ్య గారు కూర్చున్నారు. అలా ఉన్నటువంటి మత్తయ్యని యేసుక్రీస్తు ప్రభువారు వెంబడించమన్నట్లుగా ఆ యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతుంది. సో మత్తయ్య గారు పుట్టి పెరిగినటువంటి ఊరేంటంటే కపెర్నహూము. ఇంకా ఆయన వృత్తి సుంకం వసూలు చేసే వృత్తి అన్నాం. ఒక సుంకరిగా ఉన్నటువంటి మత్తయ్యను యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యుడిగా ఎన్నుకున్నారు. అయితే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారికి అలాగే మత్తయ్య గారికి జరిగినటువంటి ఫస్ట్ కాన్వర్జేషన్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మత్తయ్య గారిని కలవడం, నన్ను వెంబడించు అని చెప్పడం, శిష్యులలో ఒకడుగా ఇప్పుడు చేర్చుకున్నారు అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములోనే అలా వెళ్తూ ఉంటే మత్తయ్య గారు సుంకపు మెట్టనొద్ద కూర్చున్నారంట. అలా కూర్చున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి నీవు నన్ను వెంబడించు అనగానే మారుమాట మాట్లాడకుండా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన వ్యక్తిగా ఈ మత్తయి మనకు కనబడతాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారితో మత్తయ్య గారికి ఉన్నటువంటి ఫస్ట్ కాన్వర్జేషన్. అంటే ఇద్దరికి మధ్య జరిగినటువంటి సంభాషణ, యేసుక్రీస్తు ప్రభువారు మత్తయ్య గారిని సెలెక్ట్ చేసుకోవడం అదే. ఇక మత్తయ్య గారికి పాత నిబంధన గ్రంథము, ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు వీటిపై అవగాహన ఉందా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఇన్ని చెప్తున్న ఈ మత్తయ్య గురించి మీకు తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే ఈ మత్తయ్య గారు ఎవరో కాదు, మత్తయి సువార్తను వ్రాసినటువంటి వ్యక్తి. చాలా మందికి కూడా ఈ విషయం తెలియదండి. మత్తయ్య గారు అంటే ఇంకెవరో అనుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యులలో ఒకడైన సుంకరి అయిన మత్తయ్యే మత్తయి సువార్తను వ్రాసినటువంటి వ్యక్తి. క్రొత్త నిబంధనలోని ప్రారంభ పుస్తకమైన మత్తయి సువార్తను ఎవరు రాశారు అంటే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి సుంకరి అయిన మత్తయి. చాలా వరకు పాత నిబంధన గ్రంథం యెషయా గ్రంథంలో ఉన్నట్టుగా ఇక్కడ జరిగింది, ఇర్మియా గ్రంథంలో ఆ కాలంలో జరిగినట్టుగా ఇక్కడ ఉందని పాత నిబంధన గ్రంథంలోని అనేక ఉదాహరణలు తీసుకొచ్చి అనేకమైన ప్రవచనాలు ఇక్కడ నెరవేరినట్లుగా మత్తయ్య గారు వ్రాస్తారు. కారణం ఏంటంటే ఇతడొక ట్యాక్స్ కలెక్టర్.
ఎలా అయితే మనం బ్యాంక్‌లో గనక పనిచేస్తే, బ్యాంక్‌లో ఆ రోజు జరిగినటువంటి అకౌంట్స్ అవన్నీ కూడా అంటే బ్యాంక్‌లో జాబ్ చేసే వాళ్ళకి తెలుస్తది. వారు ఏదైతే అకౌంట్స్‌లో అంటే మనీ డ్రా చేయడం, అకౌంట్‌లో క్రెడిట్ చేయడం, డెబిట్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా! వీటన్నిటిని ఒక రికార్డ్ రూపంలో నోట్ చేసుకొని ఇవన్నీ కూడా వారికంటే పైవారికి సబ్మిట్ చేసి ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్తారు. నార్మల్‌గా బ్యాంకు 4:30కి, 5కి క్లోజ్ అయిపోతదంటారు కదా! అలా మనకు క్లోజ్ అయితే జాబ్ చేసే వాళ్ళకేంటంటే లోపల వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని, అవి నోట్ చేసుకొని, అదంతా మిగిలిన వారికి సబ్మిట్ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్తారు. అంటే ఒక అకౌంటెంట్‌గా లేకపోతే ఆ అకౌంట్ పనిచేసే ఒక వ్యక్తి యొక్క వృత్తి ఏంటంటే, అంటే తను చేసిన పనిని రికార్డ్ రూపంలో రాసి ఎవరైతే తనకంటే పై స్థాయిలో ఉన్నారో వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. అలాగే మత్తయ్య గారు ఒక అకౌంటెంట్‌గా అంటే టాక్స్ కలెక్టర్‌గా ఉన్నాడు కాబట్టి, తను తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని ప్రత్యక్షంగా చూసాడు. తన జీవితంలో ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు ఇవన్నీ తన యొక్క కళ్ళతో ప్రత్యక్షంగా చూసాడు. చూసిన ప్రతి దాన్ని ఒక బుక్ రూపంలో నోట్ చేసి ఈ యొక్క 66 పుస్తకాలలో ఒక పుస్తకంగా మత్తయి సువార్త చేర్చబడడానికి ఒక కారకుడుగా ఉన్నాడు సుంకరి అయిన మత్తయి. అంటే తనకి లేఖనాలపై అవగాహన ఉందంటే తప్పనిసరిగా ఉంది. ఈ మత్తయి సువార్తను గనక మీరు చదివితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పుట్టారు, ఆయన యొక్క వంశావళి ఏంటని పాత నిబంధన గ్రంథంలోని దావీదు యొక్క వంశావళి, అబ్రహాం యొక్క వీరందరి వంశావళి అంటే యూదుల వంశావళి అంతా తీసుకుని వచ్చి క్రొత్త నిబంధన గ్రంథంలోనే రాస్తాడు. కారణం ఏంటంటే పాత నిబంధన గ్రంథం గురించి అవగాహన లేకపోతే ఇతడు ఇలా రాయలేడు కదండి. రాశాడు అంటే తప్పనిసరిగా పాత నిబంధన గ్రంథము, ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలపై తనకి అవగాహన ఉంది అని చెప్పాలి. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని ఇతడు వెంబడించాడు. మీరందరూ అనుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించగానే ఇతని వృత్తి మానేశాడా అని. ఆ క్షణమే అతని వృత్తి మానేశాడు. ఈ విషయం బైబిల్ గ్రంథంలో లేదు గాని యేసుక్రీస్తు ప్రభువారు నన్ను వెంబడించు అని చెప్పగానే మారు మాట మాట్లాడకుండా ఆయన వెంబడించినట్లుగా 3 సువార్తల్లో మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనంలో ఒక చోట అయితే, మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో, లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో ఈ 3 చోట్ల కూడా మత్తయ్య గారు యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా వెంబడించారు, మత్తయ్య గారిని యేసుక్రీస్తు ప్రభువారు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, ఈ విషయాలు మనకు కనబడతాయి. సమయం లేదు కాబట్టి రిఫరెన్స్లు ఇచ్చాను. సో మీరు చెక్ చేసుకుంటే ఈ విషయాలన్నీ కూడా మీకు కనబడతాయి. ఆఖరుగా ఈ మత్తయ్య జీవితం నుండి ఒక 2 శ్రేష్టమైన అంశాలు మనం నేర్చుకుందాం. ఒకటి ఏంటంటే ఇతడు త్యాగపూరితమైన ప్రేమను కలిగి ఉన్నాడు. ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలో త్యాగం, యేసుక్రీస్తు ప్రభువారి కొరకు త్యాగం అనేది చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను కావచ్చు, నన్ను కావచ్చు, ఒకానొక సమయంలో మాట్లాడే ఆ సమయంలో మనల్ని అడుగుతారు. మన యొక్క గద్దింపు ద్వారా లేదంటే వాక్యం ద్వారా నీవు అలా కాదు ఇలా చేయని అడిగినప్పుడు మనం ఎప్పుడైతే మనకు అది చాలా ఇష్టమైన వృత్తి కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అవన్నీ కూడా ఆయన కొరకు విడిచిపెట్టి ఎప్పుడైతే ఆయన కొరకు బ్రతకాలని ఆశపడతావో అది త్యాగపూరితమైన జీవితం. అలాంటి త్యాగపూరితమైన జీవితాన్ని ఎవరు కలిగి ఉన్నారంటే మత్తయ్య గారు. కారణం ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్ అంటే ఆనాటి కాలంలో అంతకంటే పెద్ద జాబ్ లేదని చెప్పాలి. ఎందుకంటే ఒకరి దగ్గరకు వెళ్ళి రూపాయి సంపాదించాల్సిన దగ్గర 10 రూపాయలు సంపాదించేటటువంటి అంత గొప్ప జాబు, అంటే అతని దృష్టిలో అంత గొప్ప జాబు. ఇంకా అలా ఎంత డబ్బు సంపాదించాడు, ఎంత ధనవంతుడయ్యాడు, ఇంక ఈ విషయాలన్నీ లేవు. కానీ సొంకం వసూలు చేసే వ్యక్తి రూపాయికి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేస్తాడు కాబట్టి బహుశా చాలా ధనవంతుడై ఉండాలి. అలాంటి ఒక జాబ్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు వెంబడించు, నన్ను వెంబడించు అనగానే వెంబడించాడు అంటే అతనిలో ఒక త్యాగపూరితమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారి మీద కనబడుతుంది. ఆయన కొరకు ఏదైనా విడిచిపెట్టాలి అనే ఒక ఆసక్తి. ఎందుకంటే కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు కదా. ఈ జీవితంలో నాకు ఏది కావాలన్నా ఆయనే కదా ఇచ్చాడు. ఆయన కంటే నాకు ఇంకేమి ఎక్కువ ఉంటుంది అని చెప్పి అన్ని వదిలిపెట్టి ఒక త్యాగపూరితమైన ప్రేమతో ఆయనను వెంబడించినట్లుగా మత్తయ్య గారు మనకు కనబడతారు. రెండో విషయం ఏంటంటే ఇతడు చాలా తగ్గింపు కలిగిన వ్యక్తిగా కూడా మనకు కనబడతాడు. కారణం ఏంటంటే మత్తయి సువార్తలో సుమారుగా ఎన్ని అధ్యాయాలు ఉంటాయండి? 28 అధ్యాయాలు ఉంటే మత్తయి సువార్తను వ్రాసిన వ్యక్తి ఎవరు? మత్తయ్య గారే. అయితే ఈ 28 అధ్యాయాల్లో నేను పలానా చోట పుట్టాను, పలానా చోట పెరిగాను, నా తల్లిదండ్రులు వీళ్ళు, నా భార్య, నా పిల్లలు వీళ్ళు అని ఎక్కడ తన యొక్క జీవిత విశేషాలు వ్రాసినట్లుగా అక్కడ మనకు కనబడదు. ఎక్కువ శాతం యేసుక్రీస్తు ప్రభువారి జీవితమును గూర్చి, యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే కార్యాలు చేశారు వీటి గురించే మనకు కనబడుతుంది కానీ తన యొక్క జీవితమును గూర్చి ప్రస్తావించుకున్నట్లు కనబడదు. కారణం ఏంటంటే తనలో ఉన్న తగ్గింపు జీవితం.
తనను తాను హైలైట్ చేసుకోవాలని చూడలేదు గాని యేసుక్రీస్తు ప్రభువారిని హైలైట్ చేయాలి అనేది చూశాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం మరలా ఒకసారి చదివితే, యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టనొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుష్యుని చూచి అనే మాట ఉంటది. మీరు చూస్తే మార్కు సువార్తలో లేవి అని ఒక మనుషుని చూచి అని ఉంటది. మత్తయి అని ఒక మనుషుని చూచి అని ఎందుకన్నాడు? నన్ను చూచి అని చెప్పాలి కదా. అంటే ఆ పుస్తకాన్ని రాసింది ఎవరు? మత్తయి గారు. ఆ చోట ఎవరి పేరు ఉండాలి? ఇప్పుడు నేను ఒక పుస్తకం రాసానంటే నన్ను యేసుక్రీస్తు ప్రభువారు చూసి అని నేను రాస్తాను, కానీ నా యామినిని యేసుక్రీస్తు ప్రభువారు చూశారని రాయను కదా. కానీ ఇక్కడ మత్తయి గారు అదే ప్రస్తావిస్తున్నారు. తన యొక్క పుస్తకం అయినప్పటికీ తన పేరు ప్రస్తావించుకోకుండా మత్తయి అని ఒక మనిషిని యేసుక్రీస్తు ప్రభువారు చూశారు, వెంబడించారు అని అంటున్నారు. కారణం ఏంటంటే అతనిలో ఉన్న తగ్గింపు స్వభావం. అంత మాత్రమే కాదు గాని యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉంటే అందులో 3 శిష్యులు అంతరంగిక శిష్యులు. వారెవరంటే పేతురు, యాకోబు, యోహాను. వీరు 3 యేసుక్రీస్తు ప్రభువారికి అంతరంగిక శిష్యులు. అంటే దగ్గరగా ఉండి కొన్ని చోట్ల 12 మంది శిష్యులలో వీరు 3 ఆయనతో దగ్గరకు వెళ్ళినట్టు, యాయిరు కుమార్తెను బాగు చేసే సందర్భంలో లోపలికి వెళ్ళినట్లు ఇలా మనకు కనబడుతుంది. 12 మంది శిష్యుల్లో కొంతమంది జాలవృత్తి, అంటే ఇతనితో పోల్చితే చాలా తక్కువ డబ్బు సంపాదించే వృత్తిని చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ 3 కూడా చాలా తక్కువ ఇతనితో పోలిస్తే, మత్తయి గారితో పోలిస్తే. అయినప్పటికీ యాయిరు కుమార్తెను బాగు చేసే సందర్భంలో ఆ 3 లోపలికి వెళ్తే, నేను యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులలో నేను ఒక్కడనే కదా, నేను వెళ్ళాలి, వాళ్ళ 3 వెళ్ళడం ఏంటి, వాళ్ళతో పాటు నేను వెళ్ళాలి అనే హెచ్చింపు లేకుండా నేను యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యుడినే, కానీ మేమందరము సమానమే అన్నట్టు తన యొక్క వృత్తి రీత్యా ఎప్పుడు గర్వపడినట్లు కానీ 12 మందిలో నేను ఒక్కడనే, వారందరికంటే నేను ఎక్కువ కదా, నేను వారికంటే ముందు వెళ్ళాలి అని హెచ్చింపు జీవితంలో ముందుకు నడిచినట్లుగానే అతడు కనపడ్డు. ఎప్పుడూ కూడా 12 మంది శిష్యులలో ఒక్కడుగానే ఉన్నట్లు కొన్ని సందర్భాల్లో 3 పేర్లే ప్రస్తావించబడితే, యేసయ్య మీరేంటి నన్ను పిలిచారు, వారందరికంటే నేను ఎక్కువ కదా, నన్ను ముందు తీసుకోవాలి అని హెచ్చింపు జీవితం అతనిలో మనకు కనబడదు. కానీ ప్రతి చోట తగ్గింపు జీవితాన్ని మనకు చూస్తాం. మత్తయి సువార్తను రాసినటువంటి మత్తయి గారు ఇంత జ్ఞానం, ఇంత తెలివితేటలు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో ఒక్కడుగా ఉన్నప్పటికీ తనే ముందుగా ఉండాలని ఆశతో ఉన్నట్లు, కోరికతో ఉన్నట్లు, ప్రతి విషయంలో ముందున్నట్లు, నేనే ఎక్కువ అని అందరినీ అణగదొక్కి ఇతనే పైన ఉన్నట్లు ఇలా ఏమీ మనకు కనబడవు. కారణం ఏంటంటే ఇతనిలో ఉన్న తగ్గింపు జీవితం. ఆ తర్వాత మత్తయి గారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులు ఎక్కడైతే ఉంటారో ప్రతి చోట ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఆయన 40 రోజులు తాను ప్రత్యక్షపరుచుకున్న సందర్భంలో, ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు ఇంత గొప్పగా జీవించినటువంటి మత్తయి గారు చివరకు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఎలా హతసాక్షి అయ్యారు అని మనం చూస్తే, ఈ విషయాలేవి బైబిల్ గ్రంథంలో మనకు కనబడవు, కానీ ఈయన కూడా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు హతసాక్షి అయినట్లు చరిత్ర పుస్తకాల్లో ఉంటుంది. ఈయన మొదటిగా యెరూషలేములో 15 సంవత్సరములు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను ప్రకటించి, ఆ తరువాత ఆసియా, ఇథియోపియా, ఆ తర్వాత ఆఫ్రికా, ఈజిప్టు ఇలా అనేక ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను ప్రకటించి సేవ చేసి, ఇథియోపియాలో నరమాంస భక్షకులు అంటే మనిషి బ్రతికుండగానే తినేస్తారు కదా, అలాంటి వ్యక్తుల మధ్య సేవ చేసి వారందరినీ మారుస్తున్నాడనే కారణం చేత సుమారుగా 1 రోజుల పాటు కళ్ళు పీకేసి ఆయన అలా బంధించిన తర్వాత మరుగుతున్నటువంటి నూనె తల మీద నుండి పోసి పెపరస్ అనే ఒక పేపర్ని ఆయన ఒంటి చుట్టూ కట్టి, ఆ తర్వాత చుట్టూ ఆ యొక్క ఇథియోపియా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విగ్రహాలను ఎవరైతే ఆరాధిస్తారో ఆ విగ్రహాల మధ్యలో ఇతన్ని నిలవబెట్టి, ఆ తర్వాత ఇతన్ని కాల్చి బూడిద చేసినట్లుగా చివరకు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఇతడు ఇలా హతసాక్షి అయినట్లుగా చరిత్ర పుస్తకాల్లో మనకు ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ విషయాలన్నీ బైబిల్ గ్రంథంలో పొందుపరచలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యుల్లో 11 మంది యేసుక్రీస్తు ప్రభువారి కొరకు హతసాక్షులు అయ్యారు. యోహాను గారు తన యొక్క వృద్ధాప్యంలో నార్మల్గా చనిపోయారు, కానీ మిగిలిన 11 మంది కూడా ఇలా ఒక్కొక్క రకంగా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు హతసాక్షులు అయ్యారు. చూసారు కదండి, సుంకరైన మత్తయి జీవితంను గూర్చి ఇలా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రతి శిష్యుని గూర్చి ఇంతవరకు మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆ వీడియోస్ చూడకపోతే తప్పనిసరిగా వీడియోస్ చెక్ చేయండి. అలాగే రానున్న రోజుల్లో మిగిలినటువంటి శిష్యుల జీవితంను గురించి కూడా మీతో ప్రస్తావించడం జరుగుతుంది. తప్పనిసరిగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీరు చూస్తున్న ప్రతి వీడియోని అనేక మందికి షేర్ చేయండి. అలా షేర్ చేయడం ద్వారా నాతో పాటు మీరు కూడా సువార్త పరిచర్యలో పాలిభాగస్తులు కండి. అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్.